Okay, I'm ready for a very big news. Are you ready for it? ఏదేమవనే నేను బ్రతుకుంటే August 15, 16, 17 తిరిగి చెప్పండి. రిపెంట్ కాన్ఫరెన్స్ జరుగుతున్న ఎల్బీ స్టేడియం వెళ్తున్నాం, దేవుని సన్నిధిలో పడుతున్నాం. ఆ 3 రోజులు అయ్యేటప్పటికి విత్ ఫ్రీడమ్, విత్ డెలివరెన్స్, విత్ అనాయింటింగ్, విత్ పవర్. అంటారు కదా, పిల్లల లోటుకి వెళ్ళి పుల్లగా వెళ్ళి రావాలని. భయంతో ఉన్నారా? ఏ స్థితిలో ఉన్నారు? రండి, దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించి పశ్చాత్తాపంతో ప్రతి స్థితిని గ్రహించి ప్రతి అపవాది కట్టల్లో ఉండి ఒక్కొక్కటి గ్రహించి కట్ 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 ఇంకా నీకు నాకు సంబంధం లేదు పో. అదే సమయంలో దేవుని చేతులకు సమర్పించుకుని ఆయనతో ఎలాగ బ్రతకాలని తెలుసుకుని ఆయన వాగ్దానంలో నిలబడతాం, జీవితంలో ఫలించువారుగా ఉందాం. సో లెట్ నో దిస్ న్యూస్. దేవుని కృపను బట్టి ఐఎమ్ టాకింగ్ హియర్ విత్ ఎవ్రీథింగ్ డన్. లాస్ట్ వీక్ అయిపోయింది, లాస్ట్ వీక్ అయినప్పుడు మధ్యలోనే అయిపోయింది, కానీ మధ్యలో పోస్ట్ పెట్టాలి. ఐ వాంట్ టు వెయిట్. ఇక్కడ నుండి ప్రకటించబడాలి, ముఖ్యంగా దాని కొరకు ప్రార్థన చేయాలి. అపవాదికి అధికారం లేకుండా ఎక్కడ ఒకసారి ఒక్క మాట రిపీట్ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేద్దాం. రెడీ సంగమంతా కలిసి ఐక్యమించాలి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా నీ సన్నిధిలో చేరి నీ పేరు పెట్టబడిన వారు పశ్చాత్తాపముతో మా స్థితిని గ్రహించి ఒప్పుకుని సరిదిద్దుకుని నీ ముఖాన్ని వెతికి మా కుటుంబాలు, మేము, మా దేశము బాగుపడాలని ఆశపడుతున్నాం. జరగబోతున్న ఈ రిపెంట్ కాన్ఫరెన్స్ని నీవు స్థిరపరచమని వేడుకుంటున్నాను ప్రభా. నీవు స్థిరపరిచిన అపవాది మోడటానికి అధికారం లేదని ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ఈ 3 దినములు ఘనమైన పరిశుద్ధాత్మ కార్యములు ఎల్బీ స్టేడియంలో ఈ రిపెంట్ కాన్ఫరెన్స్ లో జరుగునుగాక.